హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు తినవలసిన హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూని తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ లడ్డూని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చేసుకోవడానికి మనం స్టవ్ కూడా ఆన్ చేయవలసిన అవసరం లేదండి. స్టవ్ ఆన్ చేయకుండానే మనం ఈ లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని తయారు చేసుకొని మనం ఒకసారి పెట్టుకుంటే చాలండి, 10-20 రోజులైనా ఏమీ కావు. దీన్ని వింటర్ సీజన్లోనే కాదండి, ఏ సీజన్లో తీసుకున్నా కూడా మన ఒంటికి చాలా మంచిదండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇక్కడ నేను 1 కప్పు వరకు నువ్వుల్ని తీసుకున్నానండి. ఈ నువ్వుల్ని తీసుకొని దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. నువ్వులు అనేది ఒంటికి చాలా మంచిదండి. మన ఎముకల్ని బలంగా తయారు చేస్తుంది. అలాగే బలహీనంగా ఉన్న వారిని హెల్దీగా చేస్తుందండి. అయితే ఈ నువ్వుల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కచ్చా బిచ్చాగా ఒకసారి మనం పొడిలా చేసుకోవాలండి. మరీ ఎక్కువ పేస్ట్లా చేసేవద్దు, పొడిలా చేసుకుంటే చాలు. మిక్సీ అనేది ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ వీడియోలో చూపించినట్టు ఇలా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇగోండి, ఇలా మనకి కచ్చా బిచ్చాగా ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు వరకు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం మిక్సీ జార్లోకి అంతా ఒకసారి వేయకూడదండి, కొద్దిగా ఇలా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేస్తున్నప్పుడు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. అలాగే మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ మనం చేసుకోవాలి. ఇక్కడ మనం మిక్సీ చేసినప్పుడు కింద ఉండే పార్ట్ అనేది త్వరగా మిక్సీ అయిపోయి మెత్తగా అయిపోతుందండి. సో మిక్సీ చేస్తున్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కొద్దిగా బెల్లాన్ని వేస్తూ మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనం హెల్దీగా ఉండటం కోసం నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే పంచదారనైనా యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఈ లడ్డూల్ని మనం ఏ సీజన్లో తీసుకున్నా కూడా ఒంటికి చాలా మంచిదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా మొత్తం కలుపుకోవాలండి కింద నుంచి పై వరకు. అప్పుడు మనకి బెల్లము నువ్వులు అనేవి బాగా కలుస్తాయి. ఇక్కడ చూడండి, ఇలా మనం ఉండలా చేసుకుంటే మనకి అది ఉండలా రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మిక్సీ అయినట్టండి. చూసారా, ఇక్కడ మంచిగా లడ్డూలాగా షేప్ వచ్చింది కదండి. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని ఒకసారి మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల నువ్వులు ఇంకా బెల్లం అనేది బాగా కలిసిపోతుంది. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న బాల్స్లా చేసుకొని రౌండ్గా లడ్డు షేప్ వచ్చేటట్టు మనం లడ్డూలా తయారు చేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇక్కడ మీరు లడ్డూలా వీటిని చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు ఒకసారి ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలు, మనము 20 డేస్ అయినా కూడా వీటిని ఈజీగా తినొచ్చండి, ఏమీ కావు. వీటిని మనం బయటే స్టోర్ చేసుకోవచ్చండి, ఏమీ కావండి. అలాగే వింటర్ సీజన్లోన రోజుకొకటి తిన్నా కూడా ఒంటికి చాలా మంచిదండి. వీటిని పిల్లలు పెద్దలు అందరూ కూడా తింటే చాలా మంచిది. అలాగే వీటిపైన నేను ఇక్కడ డెకరేషన్ చేయడం కోసం జస్ట్ కాజుని ఇలా పెట్టుకుంటున్నానండి. అంతేనండి, మనకి చాలా ఈజీగా సింపుల్గా చాలా అంటే చాలా తక్కువ టైంలోన మనకి లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయండి. ఒకసారి మీరు ఈ లడ్డూల్ని తయారు చేసుకొని తినండి, చాలా మంచిదండి. ఫైనల్గా లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.